ఉన్నాయని చెప్పినప్పుడు మామూలుగా చెప్పాము మేము, మా సెకండ్ ప్రెగ్నెన్సీ కొరకు ప్రేయర్ చేయండి అని చెప్పి మరి ఇక్కడ సేఫ్గా తీసుకొచ్చినారు, మాకు ఇక్కడ సేఫ్గా ఉండాలని చెప్పి ప్రేయర్ చేయండి అని చెప్పాము. మరి ఆ రోజు మొదలుకొని కూడా మరి బ్రదర్ ఇప్పటి వరకు కూడా అసలు ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకా ఎలా ప్రేయర్ చేసేవాళ్ళంటే మనకి ఎక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ ఆన్లైన్ ప్రేయర్స్ కానీ జరిగినప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఇంకా నన్ను చూసినప్పుడల్లా ఇంకా బ్రదర్ సిస్టర్కి ప్రెగ్నెన్సీ ఇవ్వబోతున్నందుకే వందనాలు ప్రభు అని చెప్పి చాలా బలంగా ప్రేయర్ చేశారు. అందుని బట్టి ఫాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారండి. మరి డిసెంబర్లో మనకి ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగాయి, 1 వీక్ పెట్టారు. తర్వాత ఆఫ్టర్ న్యూ ఇయర్ కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టడం జరిగింది. మరి అప్పుడు ఎంతో బలంగా ప్రార్థన చేశారు పాస్టర్ గారు, మరి సిస్టర్ గారు. మరి అలాగే సంఘం కూడా చాలా బలంగా చేశారండి. మరి దేవుని మహాకృపను బట్టి నేను మీ అందరి ప్రార్థనల వల్ల, పాస్టర్ గారు సిస్టర్ గారి ప్రార్థన వల్ల నేను కన్సీవ్ అయ్యాను. ప్రజెంట్ నాకు 5th మంత్ అండి, సెకండ్ ప్రెగ్నెన్సీ వరకు. ప్రేయర్ చేసి మీ అందరికీ నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అది ఎవ్రీడే మనకి మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ కాల్ జరుగుతుంది కదా, ఆ ప్రేయర్ కాల్ చాలా బలంగా చేస్తారండి వాళ్ళు. మనకు వాళ్ళు ఎవరో తెలియదు, మనం చాలామందికి తెలియదు, నేమ్స్ మాత్రం అక్కడ చూస్తూ ఉంటాం కదా. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు వదలరు, ఇంకా చక్కగా చేస్తూ ఉంటారు అన్నమాట ఎవ్రీడే. మరి సిస్టర్ అయితే ఆ రోజు ఎవ్రీడే కూడా హెప్సిబా సిస్టరు ఎంతమంది ప్రేయర్కి అయితే జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరి ఫ్యామిలీ గురించి, వాళ్ళకున్న అవసరాల గురించి ఒక్కరిని కూడా మర్చిపోకుండా ప్రేయర్ చేసేవాళ్ళు. చాలా వందనాలు తెలియజేస్తున్నాను సిస్టర్. మరి చాలా ఉదయకాల ప్రార్థనలో చాలా మనకి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మహాకృపను బట్టి మనందరం మొరలు విని దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం కొరకే వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభు మరలా మేము జూన్ మంత్ వచ్చేటప్పటికి ఈ ఇయర్లోపు నేను నాకు ఇస్తావా, నేను నమ్ముచున్నాను అని ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు మాట్లాడాడు. యెషయా 41:10 వచ్చినమంటది, భయపడకము, నేను నీకు తోడైనా, దిగులు పడకము, నేను నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటానని దేవుడు నాతో మాట్లాడాడు. మరి ఈ ఇయర్ కూడా నాతో దేవుడు వాగ్దానం చేశాడు, నిశ్చయంగా నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పించదనని చెప్పి నాకు ఈ ఇయర్ వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. అందుని బట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు నాకు గొప్ప అద్భుత కార్యం చేశాడు. మరి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఈ 5th మంత్లో చాలా అంటే వీక్నెస్ ఎక్కువ ఉండేది. సో మే మంత్లో మా ఫాదర్ చనిపోయారు. సో నేను చాలా టెన్షన్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు, మన చర్చ్ అందరూ కూడా చాలా ఆదరణగా ఉన్నారు. మన పాస్టర్ గారు కూడా చాలా ధైర్యం చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా సహాయం చేశారండి. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఓదార్పు ఇచ్చారు. మరి దేవుని మహాకృపను బట్టి నేను చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాను. అప్పుడు చాలా టెన్షన్ అనమాట. నాకు నేను మర్చిపోలేక మా ఫాదర్ని ఎంతో ఒకదాన్ని ఉన్నప్పుడు చాలా గుర్తుకొచ్చేసి చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. అదొక టెన్షన్ అయితే మళ్ళీ నాకు ఏమైపోద్దా, నాకు అప్పుడు 2nd మంత్ అనమాట, నాకు ఏమైపోద్ది నా ప్రెగ్నెన్సీ, నీవు ఇచ్చింది కదా, మళ్ళీ నీవు తీసుకోవు కదా, నువ్వు అలా నిరాశపరిచే దేవుడు కాదు కదా అని నేను ప్రార్థన చేసుకునేదానండి. ఇక్కడ ప్రతిసారి బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ తీస్తారు కదా ఎవ్రీ మంత్. నాకు ఆ స్కానింగ్ అప్పుడల్లా చాలా భయంగా ఉండేది. ఆ రోజంతా సరిగ్గా తినేదాన్ని కాదు. నేను కూడా టెన్షన్ పెడతా ఉండేదాన్ని, ఏం కాదు అనేవాడు. అక్కడికి వెళ్ళిన ఇంకా స్కానింగ్ చెప్పిన ఇంకా బాగుందంటే అప్పుడు నాకు చాలా అమ్మాయి అనుకునేదాన్ని, దేవానికి వందనాలు అని చెప్పి. నేనేమో చాలా వీక్గా అయిపోయి నాకు తినబుద్ధి అయ్యేది, వామిటింగ్స్ ఎక్కువ, మార్నింగ్ సిక్నెస్, నాజియా ఎక్కువ ఉంటుంది. సో నాకు ఏమైపోతుందో చాలా టెన్షన్ అనమాట. లాస్ట్ మంత్లో వెళ్ళినప్పుడు, మేము స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ వచ్చి మరీ చెప్పారు, అన్నీ వదిలేయండి, చక్కగా ఉంది బేబీ, హెల్తీగా ఉంది, ఏమి ప్రాబ్లం లేదు, చక్కగా ఉండండి అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు ఆ కొంచెంసేపు బాగుంటాను. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం తినబుద్ధి అన్నప్పుడు కూడా మళ్ళీ ఏదో భయం ఏమైపోతుందని. కానీ దేవుని మహాకృపను బట్టి నేను వెళ్ళిన ప్రతిసారి చక్కగా నాకు ఎంతో మంచి వార్తను చెప్పేవాళ్ళు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగాయి కదా మార్చిలో, 20 days అప్పుడు కొన్ని కుటుంబాల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టడం జరిగింది. మరి లాస్ట్లో మనకి రాహుల్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టారు. ఆ రోజు లాస్ట్ డే అనమాట. మరి బ్రదర్ చక్కగా అందరికీ ఆయిల్ పెట్టి ప్రార్థన చేస్తున్నారనమాట. చేస్తుంటే, సిస్టర్ మీరు మీ స్టమక్ మీద చేపెట్టుకుని ఉంచండి, నేను ప్రేయర్ చేస్తాను మీకు
అని చెప్పి మరి పాస్టర్ గారు, దేవా నువ్వు నాకు వచ్చిన అధికారంతో చేస్తున్నాను సిస్టర్, ఈ ఇయర్ లోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఇస్తున్నందుకు వందనాలని చెప్పి ఎంతో బలంగా ప్రార్థన చేశారండి. నాకు అప్పుడే దేవుడు నాతో మాట్లాడినట్లు అనిపించింది అనమాట. నాకు అప్పుడే ఇంకా ఏమో ఒకలాంటి ఆనందం కలిగింది, నేను నెక్స్ట్ మంత్ కల్లా అయిపోతానేమో అని. నిజంగానే అట్లనే నేను చూసుకోవడం ఆ మంత్లోనే కన్సీవ్ అయ్యడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరి ఎంతో భారంతో ప్రార్థన చేసిన బ్రదర్కి సిస్టర్కి వందనాలు. సంఘం అంతా కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో కానీ ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్లో కానీ చాలా బలంగా చేశారండి. మరి మా ఫ్యామిలీ గురించి కూడా చేశారు, మా ఫాదర్ గురించి కూడా ఏ రిక్వెస్ట్ చెప్పినా మర్చిపోయేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరి గురించి చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా భర్త గురించి, మా పాప గురించి, నా డెలివరీ గురించి కూడా మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా నార్మల్గా ఉండేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను నమ్ముచున్నాను దేవుడు నాకు మంచి డెలివరీ ఇస్తాడని, మేము అనుకున్నది ఇస్తాడని. దయతో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా చిన్న సాక్ష్యాన్ని ఇస్తాను.